నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, ప్రతి ఒక్కరికి అయితే కనుక ఒక డ్రీమ్ లాగా ఒక విష్ అనేది ఉంటుంది. ఎలాగైనా ఈ కోరికని వాళ్ళ లైఫ్లో తీర్చుకోవాలి అని చూస్తూ ఉంటారు మ్యామ్. సో అలా తీరని కోరిక తీర్చుకోవటం కోసం ఏమైనా మనకి పరిష్కారం ఉంటుందంటారా? స్విచ్ బోర్డ్ కానీ, మీరు ఇలా అయితే కనుక చాలా చెప్తూ ఉంటారు. సో ఇలా చిన్న చిన్న కోరికలు తీరని వాళ్ళ కోసం మీరేం చెప్తారు మ్యామ్? షార్ట్ స్వప్న, ఒక 24 hour విష్ మెథడ్ ఉంది, అది వాడదాం ఈరోజు. ఓకే. అంటే అంటే 24 అవర్స్లోనే తీరుతుందా? అవునా? ఓకే. అయితే ఇది మీరు ఎప్పుడైనా ఏ విష్ అయినా అనుకున్నారు అనుకోండి, అది గట్టిగా నమ్మాలి. ఆ తర్వాత అది నెక్స్ట్ లాజికల్ స్టెప్ అయి ఉండాలి. అంటే మీరు ఆల్రెడీ మీకు తెలుసు ఇది అవుతుంది అని, అయినా కూడా టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ టైం ల్యాప్స్ అయిపోవాలి కదా. నా కోరిక ఉంది కానీ కోరిక తీరట్లేదు, ఈ రెండు మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా. ఆ 24 hours గ్యాప్ని నేను కొలాప్స్ చేస్తున్నాను. ఆ కొలాప్స్ చేసేటప్పుడు ఏమవుతుంది, మీరు ఆ నమ్మకంతో రాస్తారు చూడండి, అప్పుడు మీ కోరిక తీరుతుంది. సో అక్కడ మీ మేనిఫెస్టేషన్ అనేది 24 hours ఫుల్ఫిల్ అయిపోతుంది, వర్క్ అవుతుంది. సో ఈ మేనిఫెస్టేషన్ 24 hours అవుతుంది. ఓపెన్ ఛాలెంజ్ ఇది. అవునా? సో చూస్తున్నారు కదా. సో మేడం అయితే కనుక మనకు ఒక ఓపెన్ ఛాలెంజ్ లానే చెప్తున్నారు. 24 hours మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. రైట్. సో చెప్పండి మ్యామ్, ఏం చేయాలంటే? షూర్. నేను అన్నట్టు ఫస్ట్ మీకేం కావాలి అనే దాని మీద కరెక్ట్గా స్పష్టంగా క్లారిటీ ఉండాలి. మీరు అన్నారు కదా చిన్న కోరిక పెద్ద కోరిక అనేది యూనివర్స్కి ఉండదు, అదొక కోరిక. అది ఎలా ఉంది అంటే ఇది నాకు కావలసిందే అని నెక్స్ట్ స్టెప్లోకి మీరు అనుకోవాల్సిందే. అంటే ఇది నాది అని పెట్టుకోవాలి ఫస్ట్ స్టెప్. సో మీరు రాసేటప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకోండి. A4 సైజ్ పేపర్ అన్నా, లేదు నోట్బుక్ ఉంది అంటే నోట్బుక్ అన్నా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. దాని మీద మెయిన్ ఫ్రంట్లో అంటే ఫస్ట్లో మీ పేరు మొత్తంగా రాయండి. ఫుల్ నేమ్ రాయండి. ఓకే. ఆ తర్వాత మీరు ఈ నంబర్ని రాయండి. ఓకే. 7218428. ఓకే. ఆ తర్వాత దాని కింద మీ విష్ని రాయండి. విష్ని రాసిన తర్వాత మీరు జస్ట్ ఈ పేపర్ని మీ వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసి మీరు ఒక 5 minutes విజువలైజ్ చేయండి ఈ కోరిక తీరిపోయినట్టు. ఓకే మ్యామ్, అంటే పర్టికులర్ ఏదైనా కలర్ పెన్తో రాయాలని ఉంటుందా? ఏ పెన్ అన్నా పర్వాలేదు, ఏ కలర్ అయినా పర్లేదు, పేపర్ మీద రాయాలంటారు. పైన ఫస్ట్ మన ఫుల్ నేమ్ రాసుకోవాలి, మధ్యలో ఈ నెంబర్ కోడ్ రాయాలి. సో కింద వచ్చేసి ఓకే విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నట్లు, మన కోరిక నెరవేరినట్లు రాయాలంటారు. కోరిక నెరవేరినట్టు మీరు ఏమనుకుంటున్నారో అది రాయాలి, అది క్లారిటీగా రాసుకోవాలి మన కోరికని. ఆ కోరికని మాత్రం మీరు కరెక్ట్ గా అక్కడ రాసేసి మీరు దాన్ని మన వైపుకి మడత పెట్టేసుకొని మీరు దాన్ని దాంట్లో మీ ఎనర్జీని ఇవ్వాలి. ఆ పేపర్ కి మీ ఎనర్జీని ఇవ్వాల్సిందే. ఇచ్చేసి మీరు విజువలైజ్ చేయండి ఒక 5 minutes కి ఇది అయిపోయింది అన్నట్టు. అయిపోతే మీకు ఎలా ఫీల్ అవుతారు? అంటే మెడిటేషన్ లో కూర్చోవాలంటారా మ్యామ్? విజువలైజ్ చేస్తూ జస్ట్ ఆ పేపర్ ని ఇలా హోల్డ్ చేయండి, కళ్ళు మూసేసుకోండి, జస్ట్ ఫీల్ ఆ 5 minutes మీరు ఆ కోరిక అయిపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఇప్పుడు ఇది జరిగింది అనుకోండి, మీరు ఆ మూమెంట్ ని ఆస్వాదించాలంటారు. జస్ట్ ఆ టైంలో మీరు మొత్తం కాన్సన్ట్రేషన్ అంటే మొత్తం ఫోకస్ ఆ టైంని కొలాప్స్ చేయడానికి పెట్టండి. ఈ టైంని కొలాప్స్ చేశారనుకోండి, మీ కోరిక తీరడము 24 hours పాసిబుల్ అవుతుంది. సో డూ దిస్. తప్పకుండా మ్యామ్. అంటే మీరైతే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, మీరు చేశారంటారు. అవును, వర్కౌట్ అయిందా? నేను ఎప్పుడైనా నెక్స్ట్ లాజికల్ స్టెప్ స్వప్న రావట్లేదు అనగానే నాకు అర్థమైపోతుంది ఇక్కడ ఏదో టైం లైన్ లో ఏదో కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది అనేసి. సో ఇలా మీరు అనుకున్నారు వచ్చేస్తుంది కానీ అవ్వటం లేదు అంటే ఇక్కడ చూడండి ఏదో గ్యాప్ ని ఫిల్ చేయాల్సింది. దానికి గ్యాప్ ఫిల్ చేయడానికి నా పవరే నాకు యూస్ అవుతుంది. సో నా పవర్ ని నేను యూస్ చేసుకొని నా మేనిఫెస్టేషన్ ని నేను 24 hours చేసుకుంటాను. సో దిస్ ఇస్ అ షార్ట్ గా 100% గా అయ్యే ఛాలెంజ్. ఓకే, తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, మనకున్న ప్రతి కోరిక, అది చిన్నదవనియండి పెద్దదవనియండి,
24 అవర్స్లోనే నెరవేర్చుకోవచ్చు అని మేడం అయితే చెప్తూ ఉన్నారు. సో తప్పకుండా మీరు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయితే ఫాలో అయ్యి మీ కోరిక నెరవేరిందో లేదో అయితే కనుక మాకు రిటర్న్లో చెప్పటం, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.